ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్ర వివాదాస్పదమవుతోంది. ఓల్డ్ సిటీలో నిన్న రాజాసింగ్ చేసిన ర్యాలీపై పలు కేసులు నమోదయ్యాయి. ఓల్డ్ సిటీలో ప్రసంగించిన రాజాసింగ్ పాకిస్తాన్ అలీ జిన్నాపై సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ జిన్నాపై బూతులతో విరుచుకుపట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మృతిపై ముస్లింలు చేస్తున్న నిరసనలను ఆయన ఖండించారు. ఎక్కడో ఎవరో చనిపోతే భారతదేశంలో ఆందోళనలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఖమేనీ చనిపోతే వ్యక్తిగతంగా బాధపడండి, అంతేకాని రోడ్లపైకి వచ్చి గందరగోళం చేయడం సరైన పద్ధతి కాదు అని రాజాసింగ్ అన్నారు. గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పుస్తకం రాశారని, అందులో భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎప్పుడైనా దేశం కంటే మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారని పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా ఇస్లామిక్ దేశంపై దాడి చేస్తే మన దేశ ముస్లింలు దేశ రక్షణకు నిలబడతారా లేక ప్రత్యర్థి దేశానికి మద్దతిస్తారా అని ఆయన నిలదీశారు. రాజాసింగ్ యాత్ర వివాదాస్పద వ్యాఖ్యలపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1947లో మన భారతదేశం నుంచి మన చిన్న కొడుకు పాకిస్తాన్ డైవర్ట్ అయ్యాడు. మన భారతదేశం నుంచి ఈ పాకిస్తాన్ 47లో డైవర్ట్ అయిన తర్వాత మన ఇక్కడ నుంచి తమ్ముళ్ళారా, మన ఇక్కడ నుంచి జోగేంద్రనాథ్ మండల్ గారిని అదే జిన్నా అప్పుడు పాకిస్తాన్ కి ప్రధానమంత్రి అయ్యిండు. ఆ జిన్నా ఏం చేసిండు? జోగేంద్రనాథ్ మండల్ గారికి చెప్పిండు, జోగేంద్రనాథ్ గారు మీరు మా ఎంబడి మన ఎస్సీ అన్న తమ్ముడికి తీసుకొని పాకిస్తాన్ రండి. మా జోగేంద్రనాథ్ గారు ఆ జిన్నా మాటలు విని లాక్స్ ఆఫ్ మన అన్న తమ్ముడిని తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిండు. లక్షలు దాంట్లో ఎస్సీ అన్న తమ్ముడు తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది తెలుసా? మన ఎస్సీ అన్న తమ్ముడికి మన అక్క చెల్లెకి ఏ విధంగా వాళ్ళు నరికినారు తెలుసా మీకు? చాలా వరకు మన హిందూకి తెలియదు, చాలా వరకు మన హిందూకి తెలియదు. జిన్నా చనిపోయిన తర్వాత ఒక కొత్త ప్రధానమంత్రి పాకిస్తాన్ కి అయిండు, లియాఖత్ అలీ ఖాన్. అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఫస్ట్ టార్గెట్ ఏం చేసిండు? హిందువుల్ని చంపాలి, హిందువులని నరకాలి. ప్రత్యేకంగా ఈ జోగేంద్రనాథ్ మండల్ గారి ఎంబడి వచ్చిన మన ఎస్సీ అక్క చెల్లెలతోని రేపులు చేసిన ఈ కుక్కలు చాలా కాదు, వీళ్ళు రేపులు చేసి చంపారు. ఒక్కొక్క ఎస్సీ సమాజాన్ని టార్గెట్ చేసి చంపారు. నిన్న జరిగినటువంటి శ్రీరామ శోభాయాత్రలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ నేపథ్యంలో ఆయన మీద 10కి పైగా కేసులు పలు స్టేషన్లలో నమోదైనట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన మీద కేసులు పెట్టడాన్ని అయితే రాజాసింగ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసుల మీద, ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రాజాసింగ్ ర్యాలీ నిర్వహించేటప్పుడు పలు చోట్ల అక్కడక్కడ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సభ ప్రాంగణంలో మళ్ళీ మతాలను ఉద్దేశించి, కులాలను ఉద్దేశించి ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసి రాజాసింగ్ మాట్లాడినటువంటి తీరు పైన పోలీసులే మళ్ళీ తిరిగి వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి హేట్ స్పీచ్ ఎక్కడ, ఏ సందర్భాల్లో ఎవరు కూడా ఏ మతానికి, ఏ కులానికి చెంది ఒక వర్గం పైన అనవసరమైనటువంటి కామెంట్స్ ఇస్తే ఈ చట్ట ప్రకారంగా ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారు ఖచ్చితంగా ఈ శిక్షకు అర్హులవుతారు అంటూ కూడా కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి కేబినెట్ ఆమోదం తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన కొన్ని రోజులకే, 3-4 రోజులకే రాజాసింగ్ నిన్న శోభయాత్ర సందర్భంగా ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసి కులాల మధ్య గతంలో ఏం జరిగింది అనే దానిపై కూడా మళ్లీ గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేయడంతో సెంటిమెంట్స్ దెబ్బతిన్నటువంటి కొంతమంది పోలీసులే ఏకంగా వెళ్లి రాజాసింగ్ పైన కోశమహల్ పోలీస్ స్టేషన్ లో, మంగళాట్ పోలీస్ స్టేషన్ లో, బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదులు అందజేయడంతో కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. నిన్న రాజాసింగ్ చేపట్టినటువంటి ర్యాలీలో పాకిస్తాన్ అలీ
జిన్నాపై సంచలన వ్యాఖ్యలు చేయడము, పాకిస్తాన్ జిన్నాపై బూతులతో తను విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనబడింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై ముస్లింలు చేస్తున్నటువంటి నిరసనలు ఆయన తీవ్రంగా ఖండించడంతో పాటు ఎవరో ఎక్కడో చనిపోతే భారతదేశంలో ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు, ఖమేనీ చనిపోతే వ్యక్తిగతంగా బాధపడండి కానీ రోడ్లపైకి వచ్చి గందరగోళం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా రాజాసింగ్ ఇటీవల దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన మరోసారి గుర్తు చేయడం జరిగింది. రోడ్లపైకి వచ్చి గందరగోళం చేయడము, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎప్పుడైనా దేశం కంటే మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పేర్కొంటూ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేయడం జరిగింది. భవిష్యత్తులో భారతదేశానికి ఏదైనా అయితే ఇస్లామిక్ దేశంపై దాడి చేస్తే భారతదేశ ముస్లింస్ అందరూ దేశ రక్షణకు నిలబడతారా లేదా ప్రత్యర్థి దేశానికి మద్దతు ఇస్తారా మీరే తేల్చుకోండి అంటూ కూడా రాజాసింగ్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అతను చేపట్టినటువంటి యాత్ర వివాదాస్పదం అవ్వడము, మళ్ళీ ఇతర వర్గానికి చెందినటువంటి వ్యక్తులని కించపరిచి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడము, ఓవైసీ బ్రదర్స్ పై బూతుల పురాణంతో తను స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఎక్కడ పోయినా ఈ ఇద్దరి అన్నతమ్ములని టార్గెట్ గా చేసి ఈ ర్యాలీ సభ అతని స్టేట్మెంట్ కొనసాగుతోంది. కాబట్టి ఇక్కడ మతాల పైన కులాల పైన రెచ్చగొట్టి అవమానపరిచి అగౌరవం లేకుండా మాట్లాడి వాళ్ళని కించపరిచే విధంగా సెంటిమెంట్స్ దెబ్బతీస్తే మాత్రం డెఫినెట్ గా చర్యలు ఉంటాయని మొదటి నుంచి హెచ్చరించుకుంటున్నప్పటికీ రాజాసింగ్ అన్కంట్రోల్ అయ్యారు. మొత్తం కంట్రోల్ తప్పి ఈయన తన ఆవేశాన్ని అంతా కూడా వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గాల మధ్య గతంలో పాకిస్తాన్ కి తీసుకెళ్లి ఎలా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళల్ని వ్యక్తుల్ని ఎలా వారిపై దాడులు చేసి వాళ్ళని అంతమందించారో, జిన్నా ఎలా భారతీయ ఎస్సీ సామాజిక వర్గంపై దెబ్బ కొట్టాడో వీటన్నిటిని కూడా గుర్తు చేసే విధంగా పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తూ కేవలం ఓట్ల రాజకీయాల కోసమే ఒక నినాదాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా హిందువుల ఐక్యత రావాలన్నా, భారతదేశం ఐక్యతంగా ఉండాలన్నా ఈ కులాలని వీడి అందరూ దేశ రక్షణ కోసం నిలబడండి అంటూ కూడా రాజాసింగ్ ఇచ్చినటువంటి పిలుపు ఇప్పుడు తీవ్ర కాంట్రవర్షియల్ గా మారుతా ఉంది. ఓట్ల కోసం వచ్చేటువంటి బిచ్చగాళ్ళు కులాల వారీగా నినాదాలను తీసుకొచ్చి వాళ్ళని సపరేట్ చేసి హిందువులకు దూరంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా రాజాసింగ్ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అక్కడక్కడ తను ఇచ్చినటువంటి స్పీచ్ల పైన, వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.